నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. సకల ప్రాణికోటికి జీవనాధారమైన అన్నాన్ని అనుగ్రహించే దేవత అన్నపూర్ణాదేవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది అని అంటూ ఉంటారు. సాక్షాత్తు పరమశివుడికే భిక్షనొసంగింది అన్నపూర్ణాదేవి. అటువంటి ఆ దేవతను దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అన్నపూర్ణాదేవిగా, అలాగే శాక్తీయంలో కూష్మాండ స్వరూపంలో ఆరాధిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ దేవి ఉపాసకులు, హస్త సాముద్రిక సామ్రాట్, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి మహేష్ రాస్తున్నారు. దేవి నవరాత్రిలో అన్నపూర్ణాదేవి అవతార విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆశ్వీజ మాస ప్రారంభం నుంచి పాడ్యమి నుంచి దశమి వరకు కూడాను శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంలో ఆ జగత్కల్పవల్లి త్రిశక్తి స్వరూపిణిగా సాక్షాత్కరిస్తోంది. ఈ త్రిశక్తి స్వరూపంలో దాగిన పరమార్థం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి యొక్క స్వరూపం. ఈ యొక్క అమ్మవారి యొక్క అవతారాల్లో దాగిన పరమార్థరీత్యా ఈ రోజున అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అమ్మ మనసు యొక్క ప్రభావం, బిడ్డడి యొక్క బాగోగోలు చూసేటువంటి ప్రభావం, తాను సృష్టించినటువంటి బిడ్డలకు అందరికీ కూడాను అన్నాన్ని అందించాలని తాపత్రయపడుతూ నాయనా భోంచేశావా అని అడిగేటువంటి అమృతతుల్యమైనటువంటి అత్యంత అద్భుతవంతమైనటువంటి ప్రేమానురాగ ఆప్యాయత అనురాగవల్లి ఈ మాతా అన్నపూర్ణేశ్వరి. అందుకే భిక్షగాళ్ళు కూడాను భవతి భిక్షాందేహి అమ్మా మాతా అన్నపూర్ణేశ్వరి అని చెప్పేసి ఇంటి ముంగిటకు వచ్చి భిక్షాటన చేసేటువంటి సంప్రదాయం కనిపిస్తుంది. ఎప్పుడైతే మాతా అన్నపూర్ణేశ్వరి అని చెప్పేసి ఒక్కసారిగా అంటామో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మనసుల్లో వెంటనే దానం చెయ్యాలి అనేటువంటి గుణగణాలు పెంపొందుతాయి. వెంటనే ఇంట్లో నుంచి వచ్చి ఆ భిక్షాపాత్రలో తోచిన చందంగా అక్కడ భిక్షను వేసేటువంటి లక్షణం కేవలం ఈ యొక్క తల్లి కరుణా కటాక్ష వీక్షణాల వల్లనే. అంటే కడు పేదవారికైనా సరే ఆహారాన్ని అందించేందుకు ఆ తల్లి యొక్క అమృతతుల్యమైనటువంటి ఆ అక్షర సంపుటి ఈ ప్రపంచంలో అందరికీ కూడాను, జీవకోటికి అన్నిటికీ కూడాను అన్నాన్ని ప్రసాదించే అమృత కల్పవల్లి. కాబట్టే ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆ చక్కని తల్లిని అలంకరణ చేసి అమ్మ మాత అన్నపూర్ణ తల్లి అనుగ్రహించు అంటూ ప్రార్థన చేసేటువంటి అలంకార వైశిష్ట్యం, దానికి సంబంధించినటువంటి చక్కటి పూజాది కార్యక్రమాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడాను ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రధాన భూమికను అన్నపూర్ణాదేవియే
కాపాడి రక్షిస్తుంది. సస్యశ్యామలవంతమైనటువంటి పంటలు పండటానికి కూడాను ఈ తల్లి కరుణే. అందుకే యాదేవీం సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్త్వై 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 నమో నమః. శక్తితత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి పుట్టాలన్నా కూడాను అన్నం తింటేనే కానీ ఆ యొక్క పుట్టుకకు నాంది పలకలేం. అంటే రేతస్సు ఉద్భవించడానికి కూడాను అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కావాల్సిందే. అందుకే ఆ తల్లి ఈ సృష్టిలో ఉన్న అందరికీ కూడాను చక్కటి యోగవంతమైనటువంటి ఆ క్షుద్బాధ నుంచి బయల్పడేందుకు సస్యశ్యామలవంతమైనటువంటి వివిధ రకాలైనటువంటి ప్రకృతిమాత స్వరూపంలో కూడా సాక్షీభూత తత్వంలో సాక్షాత్కరిస్తుంది. కాబట్టి ఆ తల్లిని ఈ యొక్క నవరాత్రి ఉత్సవ సందర్భంగా శరణు శరణోయమ్మ తల్లి అన్నపూర్ణమ్మ అంటూ మనం ధ్యానం చేసినట్లయితే మనకు ఆ అక్షయ పాత్రలో ఆ తల్లి కడుపు నిండా ప్రేమతో మనకి ఆహారాన్ని అందిస్తుంది. అందుకే ఈ పుణ్యభూమిలో కాశీ దివ్యక్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ఆ తల్లి అలా కూర్చొని ఈ ప్రపంచానికి చక్కటి అన్నపూర్ణమ్మగా మాతృత్వ ప్రేమను అందరికీ పంచేటువంటి అమ్మగా, అమ్మల కన్నా అమ్మగా అందరికీ కూడా చక్కటి ఆహారాన్ని అందిస్తుంది. అందుకే ఇప్పటికీ కూడాను కాశీ దివ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు అక్కడ నిత్యాన్నదాన సత్రాల్లో అన్నం వడ్డించేటప్పుడు తెలియకుండానే ఆ వ్యక్తుల వడ్డన చేసేటువంటి వారి యొక్క మనసుల్లోకి ఆవహిస్తుంది అన్నపూర్ణాదేవి. ఇది జగమెరిగిన సత్యం. ఆ తల్లే సాక్షాత్తు వడ్డిస్తుందిట. మా కాశీ క్షేత్రానికి వచ్చారా, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా నాయన, కడుపు నిండా భోంచేయండి అని చెప్పేసి ఆ అన్నపూర్ణాదేవి ఆ వడ్డించే స్త్రీల హృదయంలోకి వచ్చి తెలియనటువంటి ఆప్యాయతానురాగంతో వడ్డించేటట్టుగా చేస్తుంది. ఇది జగమెరిగిన సత్యం, నేటికి జరుగుతున్నటువంటి గొప్ప విశేషం. అందుకే మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ మనం ఈ శరన్నవరాత్రుల్లో ఆ చక్కని తల్లిని చక్కగా ఆరాధన చేసి తరిద్దామా? మరి ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుంచి శివకృష్ణ తేజ రాస్తున్నారు. శక్తి స్వరూపాల్లో అన్నపూర్ణాదేవి ఆరాధనా వైభవం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. సర్వం శక్తిమయం జగత్. అందుకే ఆ తల్లి శక్తి స్వరూపంలో తెలియనటువంటి ఒక దివ్యవంతమైన వెలుగును ఈ ప్రపంచానికి పంచుతోంది. ఇక్కడ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అన్న గీతాచార్యుని వాక్యంలో ఉన్న అంతరార్థం కూడా ఇదే. ఆ తల్లి అన్నాన్ని ప్రసాదించేటప్పుడు ఆ అన్నంలో దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలను ఉండేటట్టుగా చేస్తుంది. అందుకే ఆహారం లేకుండా ఏ జీవి బ్రతకడం కష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడాను ప్రతి వ్యక్తి కష్టపడేది ఈ జానడు పొట్ట కోసమే. ఈ జానడు పొట్టలో కనుక ఆహారం పడితే ఆత్మారాముడు ఆనందించాడు అనుకుంటాం, లేకపోతే నీరసం వస్తుంది. నేను ఇంకా భోంచేయలేదండి అనేటువంటి మాటలే మాట్లాడతారు. ఇక్కడ శక్తితత్వం దేనివల్ల వస్తుంది? ఆ తల్లి మనకు ప్రసాదించినటువంటి ఆ అద్భుతవంతమైన పదార్థం నుంచి వస్తుంది. కాబట్టే
ఈ శక్తితత్వం అంతా కూడాను అమ్మవారి యొక్క కరుణే. అందుకే ఆ తల్లి వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాలలో అష్టాదశ శక్తి పీఠాల్లో కూడాను విరాజిలింపచేస్తూ, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠం ఈ యొక్క అన్నపూర్ణాదేవిగా భాసిల్లుతోంది. కాబట్టి లంకాయాం శంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రజుమ్నే శృంగళాదేవి చాముండీ క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రవరాంబికా కొల్హాపురే మహాలక్ష్మి ఏకవీర్యే మహూరికా ఉజ్జాయాం భువనేశ్వరీ దేవి అంటూ వివిధ రకాలుగా ఉజ్జాయాం భువనేశ్వరీ దేవి, మాణిక్యాతక్షవాటకే, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గోరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరే తు సరస్వతి, అష్టాదశైవ పీఠాని యోగినాం దుర్లభాని చ అన్నారు. ఈ యొక్క అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠం కూడా కాశీ దివ్యక్షేత్రం. కాబట్టి ఆ తల్లి శక్తి స్వరూపంతో అందరికీ కూడాను ఆ చక్కని చల్లని ప్రేమామృత ఆప్యాయత అనురాగ తత్వంతో కూడినటువంటి ఆప్యాయత ఉన్న అమ్మలా ఆదరిస్తుంది. తల్లిలా ప్రేమను ఎంత గొప్పగా మనందరికీ అందిస్తుందో తండ్రిలా లాలిస్తోంది. గురువులా జ్ఞాన మార్గాన్ని కూడాను ప్రసాదింపజేస్తుంది ఆ చక్కని తల్లి అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవిని దర్శించి అక్కడ ఇచ్చేటువంటి బియ్యాన్ని మనం ఇంటికి తెచ్చుకొని మనం నిత్యం కూడాను ఉపయోగించేటువంటి నిత్య అవసరాల్లో వాడేటువంటి ఆ యొక్క ధాన్యలక్ష్మిలో కూడా ఈ బియ్యాన్ని కలిపి అన్నపూర్ణాదేవి యొక్క విగ్రహాన్ని అలా ఉంచుతాం. దాంట్లో అంటే తరగని సంపదగా నీవు మాకు నిత్యం కూడాను ఆకలి తీర్చే అన్నపూర్ణవమ్మ, నీ అనుగ్రహాన్ని నీ దివ్యవంతమైన శక్తిని మా ఇంట్లో కూడాను అనుక్షణం ప్రసరించవలసింది. అక్షయ పాత్రతత్వం మాకు కూడాను ప్రసాదించవలసింది అంటూ ఆ చక్కటి విగ్రహాన్ని, చిన్ని విగ్రహాన్ని మనం బియ్యం రమ్ములో ఉంచేటువంటి సాంప్రదాయం ఉంది. ఇదే అసలు సిసలైన అన్నపూర్ణ శక్తి తత్వం. ఎక్కడైతే ఈ శక్తి మొత్తం అలా ప్రవహించబడుతోందో ఆ ఇంట తిండికి బట్టకు ఎటువంటి లోపం లేకుండా తృప్తోస్మి అంటూ ప్రతి ఒక్కరూ కూడాను తృప్తిగా భోజనం చేసే యోగాన్ని ఆ కాశీ అన్నపూర్ణేశ్వరీ దేవి మనకు ప్రసాదించేటువంటి అమృత తుల్యవంతమైన శక్తి తత్వమే ఈ చక్కని తల్లిలో దాగినటువంటి శక్తి యొక్క స్వరూపం. మరి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి సాత్విక్ రాస్తున్నారు. అన్నపూర్ణాదేవికి నివేదించే పదార్థాలు ఏవి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ శరన్నవరాత్రుల్లో ఆ తల్లిని ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి చదివి చక్కగా పంచహారతులు ఇచ్చి నైవేద్యంగా దద్దోజనం, కట్టె పొంగలి, పాలతో చేసిన పరమాన్నం చక్కగా నివేదన చేసి అమ్మ స్వీకరించవలసింది తల్లి అంటూ ఏ తనయుడైతే తల్లి నోట్లో అమ్మ నువ్వు అన్నం తిన్నావా, నా గురించి ఆలోచిస్తున్నావు కదూ అంటూ ప్రేమతో వాళ్ళ అమ్మకి గోరుముద్దలు తినిపించేటువంటి లక్షణం ఇక్కడ మనం ఇళ్లల్లో అమ్మవారికి ఇచ్చేటువంటి ఈ నైవేద్యంలో దాగినటువంటి అంతరార్థం. ఆ తల్లి ఎంత ఆనందపడుతుంది. నా కుమారుడు నాకు కడుపు నిండా ఆప్యాయతో నైవేద్యాన్ని
ఈ విధంగా నా నోట్లో పెట్టాడయ్యా, ఆహా నాయన బంగారు తండ్రి అన్నట్టుగా ఆ తల్లి తన దివ్యవంతమైన చల్లని చూపులతో మన వంక చూస్తుంది. అందుకే ఆ తల్లి ఒక్కసారి చూస్తేనే చాలు. ఆ తల్లికి సహస్ర బాహువులు ఉన్నాయి కదా, సహస్ర నేత్రాలు ఉన్నాయి కదా, ఒక్క క్రీగంటి చూపుతో చూస్తేనే తులలేని వైభవంతో మనం తులతూగుతాం. కాబట్టే కలవు సహస్ర బాహువులు కావున నీవక చేత నా పనుల్ సులుపుదువటంచు నమ్మితి నమ్మనేనువో చక్కని తల్లి. సహస్రలోచనంబులవక కంటనైనా అలువౌకగా చూచిన ధన్య జీవినై తులయునులేని వైభవము తోడనే తులతూగుచునంచు నెంచితిన్. తులలేని వైభవాన్ని ప్రసాదించేటువంటి జగన్మాత ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి. ఇక్కడ మనం ఆ తల్లికి నైవేద్యాన్ని అలా 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 సమర్పించి ఆనందంగా అమ్మ బాగుందా అన్నప్పుడు ఆ తల్లి కురిపించే ఆప్యాయత, కరుణ మనకు తులలేని వైభవాన్ని ప్రసాదింపచేయటానికే ఈ నైవేద్యంలో దాగిన అంతరార్థంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. మరి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి సౌమ్య రాస్తున్నారు. సాక్షాత్తు పరమశివుడే అన్నపూర్ణాదేవిని భిక్షం ఎందుకు అడిగారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పరమేశ్వరుడు ఈ సృష్టిని సృష్టింపజేయటానికి వలసినటువంటి విధి విధానం అంతా కూడాను చేసినప్పటికీ శక్తి లేనిదే పరమేశ్వరుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి శివశక్త్యాయుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నకలు స్పందితుమపి. అందుచేత అర్ధాంగిగా ఉన్నటువంటి తన భార్య యొక్క సహాయ సహకారాలతో ఈ సృష్టిలో జీవించే ప్రతి వ్యక్తికి కూడాను అన్నీ సక్రమంగా అందేటట్లు చేయాలంటే ఈయన శ్మశానవాసి. సాక్షాత్తు కాశీక్షేత్రం శ్మశాన భూమే కదా. ఆ శ్మశానవాసి అయినటువంటి ఆ యొక్క విశ్వేశ్వరుడు భిక్షాపాత్ర పట్టుకుని ఆ అన్నపూర్ణ దగ్గరకు వచ్చి భవతి భిక్షాం దేహి అని అడగటం వెనకాల దాగిన పరమార్థ లక్షణం, నీవు లేనిదే నేను లేను. నీ యొక్క అనురాగ వాత్సల్యపూరితమైన ప్రభావమే కాశీ దివ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రతి వ్యక్తికి అందించటానికి, అందరికీ కడుపు నిండా భోజనం పెట్టడానికి నీవే తగిన దానవు అని చెప్పటమే కాకుండా అమ్మ మనసు యొక్క ప్రభావాన్ని ప్రతి వ్యక్తికి కూడాను చెప్పేటువంటి అమృత తుల్యవంతమైన ప్రభావం. అందుకే ప్రతి ఇంట్లో భర్త కూడాను భార్య వండినటువంటి వంట రుచి చూసి ఆనందంగా ఆహా ఎంత బాగుందో అంటాడు. ఇక్కడ అట్లా అంటానికి అంతరార్థం ఏమిటండి? ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లి జగత్కల్పవల్లి ఇక్కడ నిత్యాన్న తత్వంలో ప్రతి ఇంటిలోనూ అన్నపూర్ణగా భాసిల్లుతూ ప్రతి వ్యక్తి హృదయంలోనూ శివపరమాత్మ తత్వాన్ని ప్రసాదింపజేస్తూ ఆనందాన్ని పంచుతోంది గృహిణిగా. ఇక్కడ గృహిణి యొక్క పాత్ర ఎంత గొప్పదో అని చెప్పేసి చెప్పటానికి వీలుగా పరమేశ్వరుడు సాక్షాత్తు భిక్షాపాత్ర పట్టుకొని అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళాడంటే ప్రతి ఇల్లాలు గృహిణి కూడాను అన్నపూర్ణే.
ప్రతి ఒక్క పురుషుడు కూడాను శివపరమాత్మే. ఇక్కడ సృష్టి స్థితిలయకార తత్వంలో వారు వండిన వంటే ఇతగాడికి యోగాన్ని ప్రతిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది, ఆనందమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ అంటూ అభివర్ణించడం వెనకాల దాగిన అపూర్వవంతమైన ప్రభావమే ఈ కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్తు భిక్షాపాత్రను పట్టుకుని అడిగిన వైనంలో దాగిన అపూర్వవంతమైనటువంటి ప్రభావం మన జీవితాలకు కూడా అన్వయించుకోవాలి. భార్య ఇక్కడ అన్నపూర్ణమ్మ. ఇంటికి అతిథులు వస్తే భోజనం చేసి వెళ్ళండి నాయనా అని అతిథి దేవో భవ అని సాదరంగా ఆహ్వానించేటువంటి తత్వం ప్రతి ఒక్క ఇల్లాలు నేర్చుకోవాలి అని అన్నపూర్ణమ్మ మనకు హెచ్చరిస్తోంది. అందుకే అతిథి దేవో భవ తత్వంలో దాగిన మధురమైనటువంటి తత్వంతో పాటుగా భర్తకు యోగాన్ని ప్రసాదించేది భార్యే అని చక్కగా తెలియజెప్పుతోంది. కడుపు నిండా ఆహారాన్ని అందించేటువంటి భార్య మనస్తత్వం. చాలా బాగా చేసావు ఈ వంట అనగానే ఆ భార్య పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ వంటగదిలో మక్కి ఆ నిలబడి చేసి రకరకాలైన పిండి వంటలతో మా ఆయన బాగుందంటే బాగుండు అంటూ చేస్తుంది కదా. చేసి పెట్టినప్పుడు ఆహా గారెలు అద్భుతంగా ఉన్నాయి, ప్రసాదం చాలా అద్భుతంగా ఉంది అనగానే ఈమె ఆనందంగా తినండి ఇంకా కాస్త వేయమంటారా అని అడగటంలో ఉన్న ఆప్యాయత లక్షణం అంతా అక్కడ సాక్షాత్తు ఇక్కడ అన్నపూర్ణాదేవి యొక్క తత్వమే కదా. ఇదే మన జీవిత పరమార్థం. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. అన్నపూర్ణాదేవిలా మీరు కూడా ప్రతి ఒక్కరికి ఎంతో ఆప్యాయంగా అన్నదానం చేసి ఆ భగవత్ కృపకు పాత్రలు కండి. అలాగే మీకు ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి స్పష్టంగా సూటిగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.